రావాలి విత్ యువర్ ఫ్రెండ్స్ అనేది హెడ్డింగ్ రావాలి. ఆ హెడ్డింగ్ ఎలా రప్పిస్తామో చూద్దాం. ఈ కార్డు పైన ఒక హైలైట్ అయ్యేటట్లు ఒక మ్యాటర్ రావాలి. ఆ మ్యాటర్ రావాలి అంటే దాన్ని ఏమంటారంటే హెడ్డింగ్ అని పిలుస్తారు. అంటే హెడ్డింగ్ అనేది డెవలప్ చేయాలంటే హెడ్డింగ్ అనేది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ రాయాలి అంటే ఒక స్టార్ట్ ట్యాగ్ రాసేసి మధ్యలో కాంటెంట్ రాయాలి. మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో అది ఇక్కడ ఉంచాలన్నమాట. సెలబ్రేట్ దివాలి విత్ యువర్ ఫ్రెండ్స్. ఓకే, అంటే ఒక హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ రాయాలి అంటే ఒక స్టార్టింగ్ ట్యాగ్ రాసేసి కాంటెంట్ రాసేసి ఎండ్ ట్యాగ్ అనేది రాయాలి. స్టార్టింగ్ ట్యాగ్ ఎలా ఉంటుందంటే యాంగులర్ బ్రేసెస్ ఉండి మధ్యలో ట్యాగ్ సింబల్ అనేది ఉంటుంది. తర్వాత కాంటెంట్ అంటే మనం ఏదైతే డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ డెవలప్ చేయాల్సిన మ్యాటర్ ఉంటుంది. ఎండ్ ట్యాగ్ అంటే ఏముంటుందంటే యాంగులర్ బ్రేస్ ఉండి ఫార్వర్డ్ స్లాష్ ఉండి ట్యాగ్ అనేది ఉండి తర్వాత యాంగులర్ బ్రేస్తో క్లోజ్ అయి ఉంటుంది. నేను చేయాలనుకున్న హెడ్డింగ్ కాబట్టి ఆ హెడ్డింగ్ ప్లేస్లో H1 అనేది ఉంచేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. హెడ్డింగ్ అనేది నాకు ఇక్కడ కనపడలేదు. ఒకసారి ఏం చేశానంటే ఇక్కడ ఉన్న మ్యాటర్ మీద నేను క్లిక్ చేసి చూస్తే నాకు హెడ్డింగ్ అనేది వచ్చింది. హెడ్డింగ్ అయితే వచ్చింది కానీ ఈ హెడ్డింగ్ అనేది మనకు కనపడతలేదు. అలా కనపడతలేదు అంటే దాన్ని ఏం చేయాలి, బాగా అందరికీ కనపడేలా చేయాలి అంటే స్టైల్ అనేది చేయాలి. ఆ హెడ్డింగ్ అనేది స్టైల్ చేయాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి, సిఎస్ఎస్లోకి డెవలప్ అయింది. విడిగా చేయాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి విడిగా ఒక రూల్ సెట్ అనేది రాయాలి. అలా రూల్ సెట్ రాయాలి అంటే మనం దేనికి రాస్తున్నాము, హెడ్డింగ్ అనే భాగానికి అందంగా మార్చడానికి రాస్తున్నాం కాబట్టి ఆ రూల్ సెట్లో ఫస్ట్ ఒక నేమ్ అనేది పెట్టుకోవాలి. సెలెక్టర్గా రాయాలి రూల్ సెట్లు. రూల్ సెట్ రాయాలంటే స్టార్టింగ్ డాట్ పెట్టేసేసి రూల్ సెట్ దివాలి. మనం బూట్స్ట్రాప్ లోడ్ చేసాం కాబట్టి సెలెక్టర్ నేమ్ జాగ్రత్తగా ఇవ్వాలి. సెలెక్టర్ అన్న ఇంక రోజు క్లాస్ నేమ్ అంటాను. క్లాస్ నేమ్ అనేది జాగ్రత్తగా ఇవ్వాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ వాళ్ళు అందరూ కూడా ఏమంటారంటే సెలెక్టర్ అని పిలవరు, క్లాస్ నేమ్ అంటారు. ఎందుకు అనేది మనం లాస్ట్ సెషన్స్లో విన్నాం. అది దివాలి అని రాసేసేసి టాప్ అని రాసేసేసి సెషన్లో రాస్తున్నాను కాబట్టి సెషన్ అని రాసేసేసి ఏం డెవలప్ చేస్తున్నాను, హెడ్డింగ్ డెవలప్ చేస్తున్నాను కాబట్టి హెడ్డింగ్ అని రాసేసేసాను. ఓకే, రాసేసేసి ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి కిందకు వచ్చేసేసి మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో మనం మొత్తాన్ని కాపీ చేసేసుకొని హెచ్టిఎంఎల్లోకి వెళ్ళేసేసి హెచ్టిఎంఎల్లో ఏ ఎలిమెంట్ని అయితే మనం డెవలప్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క స్టార్ట్ దగ్గరికి వెళ్ళి CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి = వాడి డబుల్ కోట్స్ పెట్టేసేసి మన యొక్క క్లాస్ నేమ్ని పేస్ట్ చేసేసుకొని ప్లే అరౌండ్ చేసి చూడాలి. ఎందుకు ఇలా చేయాలి అంటే మనం ఏ చేంజెస్ చేస్తున్నా కానీ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అందుకని అందరూ కూడా ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ మెథడ్ని అడాప్ట్ చేసుకోవడం అనేది చేస్తారు. ఓకే, ఈ టెక్స్ట్ అంతా కూడా నాకు ఎలా కనపడాలి, తెల్లగా కనపడాలి. అలా కనపడాలి అంటే ఏంటి, కలర్ అనే ఒక ప్రాపర్టీ ఉంది టెక్స్ట్ కనపడాలి. దాంట్లోకి వెళ్ళేసేసి వైట్ అనే ఒక నేమ్ ఇచ్చాను. నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆ టెక్స్ట్ మొత్తం కూడా కనపడింది. ఇలా కాకుండా ఇంకోలా కూడా చేయొచ్చు. ఈ నేమ్ కాకుండా కలర్ నేమ్ కాకుండా ఒక హెక్స్ కోడ్ ఇవ్వచ్చు. ఆ హెక్స్ కోడ్ ఏంటిది, 6F'లు కనుక ఇస్తే అది వైట్ కలర్ అని మనందరికీ తెలుసు. ఈ హెక్స్ కోడ్ ఇచ్చేసి చూసినా కానీ అది వైట్ కలర్లోనే కనపడింది. ఓకేనా, ఇట్లా కూడా చేయొచ్చు. అలానే ఈ టెక్స్ట్ ఇంకా అందంగా రావాలి నా పీపీటీలో చూసిన షేప్లో ఆ టెక్స్ట్ అలా చేయాలి అంటే ఏం చేయాలి అంటే సమ్ ప్రాపర్టీస్ అనేవి వాడాలి. నార్మల్ ప్రాపర్టీస్ అయిపోయినాయి. టెక్స్ట్ అందంగా మార్చాలంటే మనకున్న ప్రాపర్టీస్ ఫాంట్ ప్రాపర్టీస్, వాటిని అప్లై చేద్దాం. హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీని వాడేసేసి వాల్యూ ఇచ్చేటప్పుడు డబుల్ కోట్స్ దాంట్లో ఏ స్టైల్కి స్టైల్ ఆ రోబోటో అనేది ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అది ఈ స్టైల్లో లేదు, అది ఏందో చూసుకున్నాం. క్యావియేట్ అనే స్టైల్ ఇచ్చి చూస్తే ఆ స్టైల్కి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయిపోయింది. ఓకే, యా. తర్వాత నేనేం చేశానంటే
ఫాంట్ ప్రాపర్టీస్లో ఉన్న మరొక ప్రాపర్టీ వాడాను. వాల్యూ ప్లేస్లో నేను ఏమి ఇచ్చానంటే 24 పిక్సెల్స్ అని చూసేసాను. చూస్తే అది చిన్నది అయిపోయింది. అంటే 24 అయితే చాలదు అనుకున్నాను. అప్పుడు నేనేం చేసానంటే 30 ఇచ్చాను. 30 ఇచ్చి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. మరీ చిన్నదిగానే ఉంది. ఎందుకంటే నేను డెవలప్ చేయాలనుకున్న భాగం ఇంకొంచెం పెద్దది. అందుకోసం ఏం చేసానంటే 38 ఇచ్చి చూద్దాం. 38 ఇచ్చి చూస్తే కొంచెం పర్లేదు, బాగానే ఉంది అనుకున్నాను. టెక్స్ట్ అనేది ఎలా ఉందంటే ఇది ఇంకొంచెం బండగా ఉంది, ఇక్కడ కొంచెం నార్మల్గా ఉంది. ఈ టెక్స్ట్ అలా బండగా రావాలి అంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది ఫాంట్ ప్రాపర్టీస్. ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో ఏమి ఇచ్చానంటే బోల్డర్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. బోల్డర్ అంటే ఇంకా బండగా వచ్చేసింది. బోల్డ్ అని ఇచ్చి చూద్దాం. బోల్డ్ అన్నగానే అది బండగానే ఉంది. ఆ బోల్డ్ కాకుండా ఇంకా ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 500 అని ఇచ్చాను. ఇచ్చి చూస్తే అది ఒక రకమైన స్టైల్లోకి వచ్చేసింది. ఓకే డన్. ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 900 వరకు ఇవ్వచ్చు 200 నుండి. ఓకే అయిపోయింది. నా టెస్ట్ అంతా కూడా మంచి అందంగా స్టైల్లోకి వచ్చేసింది. కానీ ఇక్కడ ఉన్న టెస్ట్ ప్రాపర్టీస్ అన్నీ వాడేసాను. ఇక్కడ ఉన్న ప్రతి ప్రాపర్టీ వాడేసాను. కానీ నాకు ఆ టెస్ట్ రాలేదు. ఇక్కడ ఎన్ని లైన్స్లో ఉంది? 3 లైన్స్లో ఉంది. ఇక్కడ నా టెస్ట్ ఎన్ని లైన్స్లో ఉంది? చాలా ఒకే లైన్లో ఉంది. ఈ టెస్ట్ అనేది 3 లైన్స్లోకి రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము కళ్యాణ్, ఏం చేస్తాము? విడ్త్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ పెంచుకుంటాం. ఆల్రెడీ మీకు చెప్పాను కాబట్టి 300 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అది అంతా కూడా 2 లైన్స్లోకి వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూ మార్చుకున్నాను. 40 ఇద్దాం. 40 ఇచ్చేసేసి ఇక్కడికి వెళ్ళి 200 ఇద్దాం. 200 ఇస్తే అది 3 లైన్స్లో వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి ఈ హైట్ని తీసేసేసి 30 చేసేద్దాం. 30 చేసేసేసి చూస్తే అది ఇంకా నాకు 3 లైన్స్లో ఉంది. ఇట్లానైనా ఉంది, చూద్దాం. ఇంకేనా ఉంది? సెలబ్రేట్ యువర్ దివాళీ విత్ ఫ్రెండ్స్. కానీ నాకు ఇక్కడ ఎలా ఉంది అంటే ఉంది, కానీ ఈ టెక్స్ట్ అంతా కూడా పైన ఉండకూడదు, కిందికి రావాలి. కిందికి రావాలి అంటే అప్పుడు ఏం చేస్తాం మనము? ఒక టెక్స్ట్ స్పేస్ రావాలి అంటే ఏం చేస్తాము? ప్యాడింగ్. అంటే నాకు ఆ పైన లైన్ కాకుండా కిందకి జరగాలి అనుకున్నాను. ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ప్లేస్లో 20 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇంకొంచెం కదిలింది, ఇంకొంచెం జరపాలనుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే 25 ఇచ్చాను. ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అది మరి 4th లైన్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అగైన్ నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చేసి విడ్త్ని కొంచెం పెంచుకున్నాం. 250 చేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. 3 లైన్స్లోకి వచ్చింది. ఇప్పుడు అగైన్ ఇక్కడికి వెళ్ళి హైట్ని డిక్రీజ్ చేసుకుందాం. 30 తగ్గించేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. సేమ్ టు సేమ్ మనకి ఇక్కడ మనం డెవలప్ చేయాలనుకున్న భాగం ఎలా అయితే ఉందో అలా వచ్చేసేసింది. దాదాపుగా 99% అంటే మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే డన్. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది చూద్దాం. నెక్స్ట్ పార్ట్ ఏంటిది? దివాళీలో ఉన్న బాటమ్ సెక్షన్లో ఒక కంటైనర్ని మనం క్రియేట్ చేయాలి. ఈ కంటైనర్ క్రియేట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము? అగైన్ మరొక కంటైనర్ని తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే ఏం చేయాలి? HTMLకి వెళ్ళాను. div అని ఒక కంటైనర్ని క్రియేట్ చేశాను. ఓకే, ఏం చేయాలి? ఈ కంటైనర్కి ఏం చేయాలనేది చూద్దాం. చుట్టూరు కంటైనర్ వచ్చిందా? కంటైనర్ని ఏం చేయాలి అనేది ఒక్కసారి పీపీటీలోకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళేసేసి ఇక్కడ ఇమేజ్ ఉంది చూడ. ఈ కంటైనర్ చుట్టూరు కూడా ఏముండాలి? కంటైనర్ లోపల ఏముండాలి? ఒక కలర్ అనేది ఉండాలి. ఆ కలర్ రావాలంటే ఎలా అనేది చూద్దాం. అంటే ఒక కంటైనర్ క్రియేట్ చేశాను. ఆ కంటైనర్ లోపల మన అనేది రావాలి. అంటే ఆ కలర్ అనేది రప్పించాలంటే ఏం చేయాలి? కంటైనర్ అయితే క్రియేట్ చేశాను. ఆ కంటైనర్ని స్టైలిష్ చేయాలంటే ఒక రూల్ సెట్ అనేది రాయాలి. ఆ రాయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక డాట్ పెట్టి ఒక నేమ్ రాయాలి, క్లాస్ నేమ్. ఆ క్లాస్ నేమ్ ఏంది? దివాళీ
హైఫన్ బాటమ్ హైఫన్ హైఫన్ ఏంటిది మనం చేస్తుంది కార్డ్ కదా మనం చేస్తుంది కార్డ్ హైఫన్ కంటైనర్ అంటే మనం ఏం చేస్తున్నాం అంటే కింద ఉన్న సెక్షన్లో ఉన్న ఆ కార్డ్ అనే ఒక కంటైనర్ని స్టైలిష్ చేస్తున్నాం. ఆ స్టైలిష్ చేస్తున్నాం కాబట్టి దానికి ఒక నేమ్ పెట్టుకున్నాం. పెట్టుకున్న తర్వాత ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి ప్రాపర్టీ ఇవ్వాలి. ఏం చేయాలి ప్రాపర్టీ ఇచ్చే ముందల ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే కాపీ చేసేసుకొని మనం ఏం చేయాలి అంటే చేసేసి ఇక్కడ ఉన్న కంటైనర్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళేసేసి స్పేస్ ఇచ్చేసి ఉన్న అట్రిబ్యూట్ వాడేసేసి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లోపల మనం కాపీ చేసుకున్న క్లాస్ నేమ్ని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏ స్టైలు అప్లై కాలేదు ఎందుకంటే నేను ఏమీ రాయలేదు కాబట్టి. ఇప్పుడు నేనేం చేశాను అంటే నా రిక్వైర్మెంట్ ఏంది ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఎలా ఉండాలి అంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ రావాలి. ఏ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి బ్యాక్గ్రౌండ్లో ఏ కలర్ రావాలి నాకు లైట్ బ్లూ కలర్ రావాలి. అలా కలర్ రావాలి అంటే ఏం చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళేసేసి మనకు కావాల్సిన కలర్ కావాలంటే గూగుల్లోకి వెళ్ళేసేసి 1 సెకండ్ గూగుల్లోకి వెళ్ళేసేసి ఏం చేసామంటే కలర్ పిక్కర్ అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళేసేసి ఈ వెబ్సైట్లో మనకు కావాలనుకున్న కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ దగ్గర బార్ పెట్టేసేసి ఇక్కడికి తీసుకొచ్చేసి ఇంకో బార్ని కసర్ చేస్తే మీకు ఏ వెరైటీ కావాలో ఆ వెరైటీని తీసేసి కాపీ చేసేసుకొని అక్కడ దానికి సంబంధించిన కోడ్ కింద కనపడుతుంది. ఆ కోడ్ని కాపీ చేసుకున్నాను దాన్ని హెక్స్ కోడ్ అంటారు. ఆ హెక్స్ కోడ్ని తీసుకొని వచ్చేసేసి మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ సర్వర్ ఏదైతే మనం వాడుతున్నామో ఆ సర్వర్లోకి తీసుకొచ్చేసి పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసినా నాకు ఇక్కడ కలర్ కనపడతలేదు. ఎందుకు కనపడతలేదు అంటే అది డిఫాల్ట్గా మనం వాడేటప్పుడు కనపడిద్ది. అది నాకు తెలుసుకోవాలి అనుకున్నాను. పైన నేను స్క్రీన్ ఎంత తీసుకున్నాను 30%, ఇంకెంత మిగిలిపోయింది 70%. హైట్ అనే ప్రాపర్టీ వాడి చూద్దాం. హైట్ 70 VH అని వాడాను అంటే ఏమైందో చూద్దాం. రిమైనింగ్ పేజ్ మొత్తం కూడా చూడు ఏ కలర్ ఉంది నాకు లైట్ బ్లూ కలర్ అనే దాంతో నిండిపోయి ఉంది. అంటే ఎందుకు నాకు కనపడలేదు అంటే ఆటోమేటిక్గా అది ఏమైందంటే మనం డెవలప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ స్టైల్ అనేది అప్లై అయిపోతూ ఉంటుంది అనమాట. అది అర్థం చేసుకుంటే చాలు అనమాట. ఓకే అంటే మనం నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ కూడా కంప్లీట్ చేసేసాం. ఏంది అగైన్ బాటమ్ పార్ట్లో ఒక కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్కి ఒక కలర్ వేసేసాను. ఓకే నెక్స్ట్ పార్ట్ ఏంటి చూద్దాం. కంటైనర్ లోపల ఉన్న ఐటమ్స్ మనకు 4 ఐటమ్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క ఐటమ్ని డెవలప్ చేద్దాం. డెవలప్ చేయాలంటే దాన్ని ఏమంటారంటే కంటైనర్ లోపల ఉన్న ఐటమ్స్ని కార్డ్ ఐటమ్స్ అని పిలుస్తారన్నమాట. ఆ కార్డ్ ఐటమ్స్లో ఒక్కొక్కటి డెవలప్ చేద్దాం. ఎలా అనేది చూద్దాం. ఈ కార్డ్ ఐటమ్ డెవలప్ చేయాలి అంటే టెక్స్ట్ ప్రాపర్టీస్ బాక్స్ ప్రాపర్టీస్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీస్ ద్వారా మనం చేస్తాం. అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం HTMLలోకి వెళ్దాం. ఈ కంటైనర్ కింద మనకేముండాలంటే ఒక కార్డ్ అనేది రావాలన్నమాట. కార్డు రావాలి కాబట్టి ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రాక్టీస్ ఏముండాలంటే కార్డు ఎలిమెంట్స్ అన్నీ ఉండాలంటే దాన్ని ఒక కంటైనర్గా తీసుకొని దాంట్లో HTML ఎలిమెంట్స్ పెట్టాలని తెలుసు మనకి. అందుకని డివ్ అనే ఒక కంటైనర్ తీసుకున్నాను అగైన్. ఎందుకంటే ఒక ఐటమ్ డెవలప్ చేయాలన్నా ఐటమ్ అనేది కంటైనర్లో ఉంచాలి కాబట్టి కంటైనర్ పెట్టేసి దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏంటి అనేది చూసేద్దాం. ఈ కార్డ్ అనేది తీసుకున్నాను. ఈ కార్డ్ అనే దాంట్ లోపల మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ మారుతాం. కార్డు చూడు ఎలా ఉందో కార్డు చుట్టూరు ఎలా ఉంది కర్వర్డ్ కార్నర్స్ అనేవి ఉన్నాయి. ఆ కర్వర్డ్ కార్నర్స్ రావాలంటే ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ రావాలి అంటే ఏం చూద్దాం. ఈ కంటైనర్ని ఫస్ట్ స్టైలింగ్ అనేది చేద్దాం. అలా స్టైలింగ్ చేయాలి అంటే అగైన్ మరొక సెట్ అనేది రాయాలి. ఏంటిదంటే డాట్ దివాలి హైఫన్ బోర్డం హైఫన్ సెక్షన్ హైఫన్ ఏంటిది కార్డ్ హైఫన్ ఏంటిది ఐటమ్. మనం చేస్తున్న అంటే ఐటమ్ అంటే కార్డులో ఉన్న ఐటమ్ చేస్తున్నాం అనమాట. ఆ ఐటమ్ రాసేసుకున్న పేరు కర్లీ బ్రేస్ ఇచ్చేసి ఈ కంటైనర్కి ఫస్ట్ మనం ఏం చేయాలి చుట్టూరు కూడా కర్వ్డ్ కార్నర్స్ రావాలి. అంటే కర్వ్డ్ కార్నర్స్ రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ ఐటమ్ అనేది ఎంత హైట్ ఉండాలి ఎంత విడ్త్ ఉండాలి అనేది ఫస్ట్ మనం చెప్పాలన్నమాట. అది చెప్పాలి కాబట్టి ఏం చేద్దామంటే
హైట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసి, ఎందుకంటే పక్కన చూడు 4 ఐటమ్స్ ఉన్నాయి అనమాట. ఒకే ఐటమ్ ఇవ్వకూడదు కదా మనం. అందుకోసం ఏం చేయాలి అంటే పర్టికులర్గా మన కార్డు ఎంత హైట్లో ఉండాలి సెట్ చేయాలన్నమాట. ఆ హైట్ ఒక ప్రాపర్టీ వాడేసి సెట్ చేస్తాం. ఎలా సెట్ చేస్తాం అంటే ఒక 50 px వాడేసేసి చూద్దాం. అలా ప్లే అరౌండ్ చేసి చూసేసాను. నాకు రాలేదు. ఎందుకు రాలేదంటే ఆ కార్డ్ ఐటము ఈ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ని కాపీ చేసేసుకొని ఇక్కడ ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లోపల క్లాస్ అనే నేమ్ అట్రిబ్యూట్ వాడి ఈజ్ ఈక్వల్ టు వాడి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్ లోపల మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం పేస్ట్ చేసుకున్న కంటైనర్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ ఆ క్లాస్ నేమ్ ప్లే అరౌండ్ చేసి చూడాలి. అప్పుడు చూడు నేను హైట్ ఇవ్వగానే చూడు ఏమైందో ఆ హైట్ వాటికి వచ్చేస్తుంది బ్లూ కలర్. హైట్ ఇచ్చాను. హైట్ అనేది చాలా తక్కువ ఇచ్చాను, 50 ఇచ్చాను. 90 ఇచ్చేద్దాం. 90 అన్నా కానీ చిన్నదే అయింది. ఇప్పుడు ఏం చేశానంటే ఒక 150 ఇద్దాం. 150 కూడా కొంచెం చిన్నదిగానే ఉంది. 150 లేకపోతే 200 ఇద్దాం చాలు. ఫైనల్ 200 ఇచ్చి చూసాను. అంటే ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ వరకు వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. అంత 150 ఇచ్చి చూసుకోండి. 150 ఇచ్చేసి ఆ కార్డ్ ఐటమ్ అంత ఉంచుకుందాం అనుకున్నాను. ఇంత హైట్లో పెడదాం అనుకున్నాను. ఓకే డే. హైట్ ఇచ్చాను. ఇప్పుడు విడ్త్ అనేది ఎంత ఉండాలి అనేది చూద్దాం. ఇన్స్పెక్ట్ చేస్తే హైట్ కనపడింది నీకు. ఈ నిలువుగా ఉండేదాన్ని హైట్ అంటారు. హైట్ ఎంత ఉంది? 150. ఇప్పుడు విడ్త్ అనే ప్రాపర్టీ వాడదాం. ఎందుకంటే ఆ ఇమేజ్ అనేది ఆ కార్డ్ అనేది చిన్నదిగా ఉండాలి కాబట్టి దాని విడ్త్ ఎంతో పెడదాం. విడ్త్ అనేది సెట్ చేద్దాం. విడ్త్ అనేది రాసేసేసి 50 పిక్సెల్స్ అని చూసేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఇక్కడ ఉన్న బాక్స్ చిన్నదైంది. సెకండ్. ఓకే, రైట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు విడ్త్ అనేది చూశాను. ఎంత ఉంది అంటే 50 పిక్సెల్స్ వచ్చేసింది. ఆ తర్వాత నేను ఏం చేస్తానంటే విడ్త్ నాకు చిన్నదిగా ఉంది, ఇంకొంచెం పెంచుకుందాం అనుకున్నాను. అది ఎంత చేశానంటే 100 చేసేసాను. 100 చేసినా కానీ చిన్నదిగానే ఉంది. నేనేం చేశానంటే 150 తీసుకున్నాను. 150 తీసుకున్నా, అది కొంచెం చిన్నదిగా ఉంది, ఇంకొంచెం పెంచుకుందాం అనుకున్నాను. 180 చేద్దాం. కార్డ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఇంత సైజులో తీసుకుందాం అనుకున్నాను. ఇన్స్పెక్ట్ క్లోజ్ చేస్తాను. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ కంటైనర్ అయిన ఐటమ్ ఎంత ఉండాలి అంటే దానికి హైట్ విడ్త్ సెట్ చేసేసాను. ఆ సెట్ చేసిన తర్వాత ఏముండాలి, లోపలంతా కూడా ఏముండాలి, ఒక వైట్ కలర్ అనేది ఉండాలి. అంటే ఆ కంటైనర్ లోపలంతా కూడా చూడు బ్లూ కలర్. కంటైనర్ లోపల ఒక వైట్ కలర్ రావాలంటే మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఏంటిదంటే COLOR కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో వైట్ అనేది ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే ఏమైందో చూసేసాను. ప్లే అరౌండ్ చేసి చూసాను. కలర్ అనే ప్రాపర్టీ ఇస్తే నాకు అది ఇక్కడ కలర్ ఏం రాలేదు. ఎందుకు రాలేదు? నేను టెక్స్ట్కి అయితే కలర్ అనే ప్రాపర్టీ వాడాలి, కానీ ఆ కంటైనర్ లోపల ఆ కార్డ్ ఐటమ్ లోపల అంతా వైట్ కలర్ రావాలి. అంటే ప్రాపర్టీ ఏంది? బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో వైట్ అని ఇచ్చాను.
చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అక్కడ చూడు ఆ భాగం మటుకు నాకు ఏమైందో చూడు, కార్డ్ ఐటమ్ యొక్క ప్లేస్ మొత్తం కూడా వైట్గా వచ్చేసింది. ఆ చుట్టూరు కూడా ఏముండాలి, నాకు రౌండెడ్ కార్నర్స్ ఉండాలి, అన్ని వైపులు ఉండాలి. కాబట్టి అన్ని వైపులు రౌండెడ్ కార్నర్స్ ఉండాలంటే మనకు ఒక ప్రాపర్టీ ఉంది, బోర్డర్ హైఫన్ రేడియస్ అని ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో 25 పిక్సెల్స్ అని ఇచ్చి చూసేసాం మనకు ఏమైందో చూద్దాం. చుట్టూరు చూడు రౌండెడ్ కార్నర్స్ అనేవి వచ్చేసేసి. ఓకే, అంటే ఇక్కడ ఉన్న షేప్ చూడు నీకు, అంటే ఈ కార్నర్స్ మొత్తం కూడా రౌండెడ్ షేప్లోకి వచ్చేసేసింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు లోపల ఒక్కొక్క ఐటమ్స్ పెట్టాలి. ఫస్ట్ ఐటమ్ ఏంది, ఇమేజ్ పెట్టడం. అంటే ఒక HTML ఒక కంటైనర్ లోపల ఒక ఇమేజ్ అనేది పెట్టాలి అంటే, ఒక కార్డు లోపల ఒక ఇమేజ్ అనేది పెట్టాలి అంటే 2 రకాల మెథడ్స్ అనేది యూజ్ చేస్తారు. ఏ మెథడ్స్ వాడతారు, CSS వాడతారు, ఎట్ ది సేమ్ టైం HTML వాడచ్చు. CSS ఎప్పుడు వాడతామంటే, ఒక ఇమేజ్ మీద ఏదైనా టెక్స్ట్ రావాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే CSS ప్రాపర్టీని వాడతాం. అంటే HTML ఫార్మాట్ని యూజ్ చేస్తాం. HTMLలో ఇమేజ్ పెట్టాలి అంటే ఇమేజ్ పెట్టే మెథడ్ని ఏమంటారంటే వాయిడ్ అనే ఎలిమెంట్ మెథడ్ ఆధారంగా చేస్తాం అనమాట. వాయిడ్ ఎలిమెంట్ ఎలా ఉంటుంది అంటే, ఈ ఐటెం లోపలే పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడికి వెళ్ళేసి వాయిడ్ ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే, ఒక యాంగులర్ బ్రేస్ ఇచ్చేసి ఒక ట్యాగ్ సింబల్ ఉండేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఉండేసేసి యాంగులర్ బ్రేస్ కనుక క్లోజ్ అయి ఉంటే దీన్ని వాయిడ్ ఎలిమెంట్ అని పిలుస్తారు. ఈ వాయిడ్ ఎలిమెంట్ ద్వారా ఇమేజ్ పెడతాం. అలా వాయిడ్ ఎలిమెంట్ ద్వారా ఇమేజ్ పెట్టాలి కాబట్టి ఇమేజ్ అనేది పెట్టాలి అంటే ఈ ట్యాగ్ అనేది తీసేసేసి ఏం చేయాలంటే IMG అని పెడితే అది ఏమైందంటే వాయిడ్ ఇమేజ్ ఎలిమెంట్గా మారిపోయింది. ఇమేజ్ అనేది పెట్టాలి అన్నప్పుడు మనకు ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఇమేజ్ అనేది సెట్ చేయాలి అనుకున్నప్పుడు ఇమేజ్ అనే ట్యాగ్ పక్కన స్పేస్ ఇచ్చేసేసి యాట్రిబ్యూట్ ఒకటి అండ్ క్లాస్ నేమ్ అనేది ఒకటి కూడా అక్కడే అప్లై చేయాలి. ఏ యాట్రిబ్యూట్ వాడాలి, ఇమేజ్ అనేది పెట్టాలి అంటే SRC అనే ఒక యాట్రిబ్యూట్ వాడేసేసి = పెట్టేసేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలి అంటే ఏ ఇమేజ్ అయితే మనం పెట్టాలి అనుకుంటున్నామో ఆ ఇమేజ్ యొక్క URL మనం ప్లేస్ చేయాలి. ఆ ఇమేజ్ ఏంటిది అంటే మనకి చార్ట్లో ఉందన్నమాట. కార్డ్ ఐటమ్స్లో ఉన్న ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ మొత్తాన్ని URLని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వచ్చి ఆ ఇమేజ్ యొక్క URL మొత్తం పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇమేజ్ అనేది వచ్చేసేసింది. ఆ ఇమేజ్ మొత్తం కూడా ఏమైందంటే నాకు తీసుకున్న కార్డు కంటే ఇమేజ్ పెద్దదిగా వచ్చింది. ఈ ఇమేజ్ని మనం ఏం చేయాలంటే స్టైలింగ్ చేయాలి, చిన్నదిగా చేయాలి. అలా చిన్నదిగా స్టైలింగ్ చేయాలి అంటే ఏం చేయాలంటే CSSలోకి వెళ్ళి దానికోసం చిన్నది చేయడానికి ఒక రూల్ సెట్ రాయాలి. ఆ రూల్ సెట్ అనేది ఎలా ఉండాలి అంటే ఫస్ట్ సెలెక్టర్ ఇవ్వాలి. సెలెక్టర్ అనేది ఇవ్వాలి అంటే ఏం చేయాలి, డాట్ పెట్టేసేసి దివాలి అని రాసేసాను. ఎక్కడ పెడుతున్నాను, బోటంలో పెడుతున్నాను కాబట్టి బోటం -సెక్షన్ పెడుతున్నాను. కార్డ్లో పెడుతున్నాను కాబట్టి కార్డ్ ఏం పెడుతున్నాను, ఐటమ్లో పెడుతున్నాను కాబట్టి ఐటమ్ ఇమేజ్ అంటే ఒక కార్డ్ ఐటమ్ లోపల ఒక ఇమేజ్ అనే దాన్ని పెడుతున్నాను అని రాసేసాను. ఓకే డన్. రాసేసేసి ఒక కర్లీ బ్రేస్ పెట్టేసాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామనేది చూద్దాం. ఇమేజ్ అనేది చిన్నదిగా కావాలంటే ఏం చేయాలి, ఇమేజ్ తగ్గించాలన్నా పెంచాలన్నా హైట్ విడ్త్ అనే ప్రాపర్టీ సెట్ చేయాలి. ఆ దాంట్లో ఫస్ట్ హైట్ అనే ప్రాపర్టీని సెట్ చేద్దాం. హైట్ తీసుకెళ్ళి 30 పిక్సెల్స్ ఇచ్చి చూసేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ప్లే అరౌండ్ చేసి చూసేసాను, నాకు తగ్గలేదు. ఎందుకంటే ఇక్కడ రాసిన ఏదైతే ఉందో క్లాస్ నేము, ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని CSSలో ఉన్న క్లాస్ నేమ్ని HTML ఎలిమెంట్తో లింక్ చేయాలి. ఎక్కడ లింక్ చేయాలి అంటే ఇక్కడ ఇమేజ్ లింక్ చేయాలి. ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చేసేసి మనం ఆల్రెడీ ఇంతకు మొదలు నేర్చుకున్నాం ఏంది, ఒక యాట్రిబ్యూట్ లోపల డిఫరెంట్ క్లాస్ నేమ్స్ ఇవ్వచ్చు. అలానే ఒక యాట్రిబ్యూట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్లోనే మనం ఏం చేయవచ్చు అంటే మల్టిపుల్ యాట్రిబ్యూట్స్ని కూడా వాడుకోవచ్చు అనే ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. దాంట్లో ఏం చేసేసాను, CSSలో రాసిన స్టైల్ అంతా HTMLకి వాడాలి అంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడతాం కాబట్టి ఇక్కడ క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి = పెట్టేసి డబుల్ కోట్స్ పెట్టేసేసి ఇందాక మనం ఏదైతే తీసుకున్నామో కాపీ చేసుకున్నామో ఆ కాపీ చేసుకున్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్ని ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను.
పేస్ట్ చేసుకొని ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూస్తే ఇమేజ్ అనేది మరీ బుడ్డదిగా వచ్చేసేసింది. ఆ ఇమేజ్ని నేనేం చేస్తానంటే కొంచెం పెంచాను. ఆ పెంచాలి అంటే 50 తీసుకున్నాను. 50 తీసుకొని ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఇంకొంచెం పెద్దది వచ్చింది. నాకు ఇంకొంచెం పెద్దది కావాలి అనుకున్నాను. 80 తీసుకున్నాను. 80 తీసుకుంటే ఒక రకంగా వచ్చింది. 80 వద్దులే 70 తీసుకున్నాను. 70 తీసుకున్నాను. 70 అంటే ఒక రకంగా వచ్చింది. హైట్ సరిపోయింది. విడ్త్ కూడా సెట్ చేద్దాం అలానే. విడ్త్ వచ్చేతలకి ఒక 20 పిక్సెల్స్ పెడదాం. 20 పెడితే అది ఎంత అయిద్దో చూద్దాం. మరీ బుడ్డదైంది. ఈసారి నేనేం చేశాను అంటే దాన్ని 50 పెట్టాను. ఇంకొంచెం రావాలనుకున్నాను. 60 పెట్టేస్తాను. సరిపోయింది. ఓకే, మనకు కావాల్సిన ఇమేజ్ అనేది వచ్చేసేసింది. ఓకే, డన్. ఇమేజ్ అనేది కూడా సెట్ చేస్తాను ఈ పీపీటీ లోపల. ఓకే, తర్వాత నాకేముండాలి, దివాలి ఎయిర్ బెలూన్ అనే ఒక హైలైట్ అయిన భాగం ఉంది. అంటే పైన ఉన్నదాన్ని హెడ్డింగ్ అంటారు. అంటే ఒక హెడ్డింగ్ అనే భాగం డెవలప్ చేద్దాం. హెడ్డింగ్ అనే భాగం డెవలప్ చేయాలంటే హెడ్డింగ్ అనేది ఒక టెక్స్ట్ కాబట్టి టెక్స్ట్ని డెవలప్ చేయాలంటే ఎక్కడ డెవలప్ చేస్తామంటే ఒక HTML ఎలిమెంట్లోనే డెవలప్ చేస్తాం. అలా HTML ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే స్టార్టింగ్ ట్యాగ్, కాంటెంట్, ఎండ్ ట్యాగ్ ఇస్తారు కాబట్టి ఆ స్టార్టింగ్ ట్యాగ్లో దివాలి అనే ఎయిర్ బెలూన్ అనేది ఒక హెడ్డింగ్లా ఉంది కాబట్టి హెడ్డింగ్ ట్యాగ్ కోసం ఒక HTML ఎలిమెంట్ యొక్క సింటాక్స్ రాసుకున్నాం. దాంట్లో ఏముందంటే దివాలి ఎయిర్ బెలూన్ అనే ఒక ఇదేనా దివాలి బెలూన్ అనే ఒక హెడ్డింగ్ ఉంది. ఇది ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇదంతా కూడా చూడు ఎలా ఉంది, చాలా పెద్దదిగా వచ్చింది. అంటే ఈ టెక్స్ట్ మొత్తం కూడా ఏం చేద్దాము, అక్కడ ఉన్న స్టైల్లోకి రావాలంటే దీన్ని ఏం చేద్దామంటే స్టైలింగ్ చేద్దాం. అలా స్టైలింగ్ చేయాలంటే ఏం చేయాలి, అగైన్ దీనికోసం కూడా మనం ఏం చేయాలి, ఒక రూల్ సెట్ అనేది రాయాలి. ఆ రూల్ సెట్ అనేది రాద్దాం. రూల్ సెట్ రాయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్టర్తో స్టార్ట్ చేయాలి. ఆ సెలెక్టర్తో స్టార్ట్ చేయాలంటే ఒక డాట్ పెట్టేసేసి ఏదైతే భాగంలో చేస్తున్నాం ఆ భాగాన్ని రాసుకున్నాం. దివాలి హైఫన్ బాటమ్ హైఫన్ సెక్షన్ హైఫన్ ఏంటిది కార్డులో ఉన్నది హైఫన్ ఐటెంలో ఉన్న ఏంటిది హెడ్డింగ్ కాబట్టి హెడ్డింగ్ అని రాద్దాం. రాసేసేసి ఒక కర్లీ బ్రేస్ పెట్టేసేసి కిందకు వచ్చి చూద్దాం. ఏం చేద్దాము, ఆ టెక్స్ట్ మొత్తం కూడా చిన్నది పెద్దది కావాలంటే ఎక్కడ చేస్తారో చేద్దాం. కాకపోతే దానికంటే ముందల వరుసగా ఈ టెక్స్ట్ని స్టైల్ చేసే ప్రాపర్టీస్ నేర్చుకుంటూ వెళ్దాం. ఆ టెక్స్ట్ని స్టైల్ చేసే ప్రాపర్టీస్లో మొదటిది కలర్ అనే ప్రాపర్టీ చెప్పాను. ఇక్కడ ఉన్న టెక్స్ట్ అనేది వైట్ కలర్లో లేదు, బ్లాక్లోనే ఉంది కాబట్టి ఆ ప్రాపర్టీ వద్దు. ఈ టెక్స్ట్ని స్టైలింగ్ చేయాలి అంటే కొన్ని ప్రాపర్టీస్ వాడతాం. అవేంటి అంటే ఫాంట్ ప్రాపర్టీస్ వాడతాం. దానిలో ఉన్న మొదటి ప్రాపర్టీ ఏంటంటే ఫాంట్ హైఫన్ ఫ్యామిలీ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి డబుల్ కోట్స్ పెట్టేసేసి రోబోటో అనే స్టైల్ ఇద్దాం. ఆ స్టైల్కి దగ్గరగా ఉందో లేదో చూసుకుందాం. ఇచ్చి చూస్తే ఆ రోబోటో స్టైల్కి దగ్గరగానే ఉంది. ఈ టెక్స్ట్ అనేది చిన్నది అవ్వాలి అనుకున్నాను. ఆ చిన్నది అవ్వాలి అంటే దీంట్లోనే ఫాంట్ హైఫన్ సైజ్ అనే ప్రాపర్టీ వాడితే ఈ టెక్స్ట్ సైజ్ అనేది అవుతుంది అనమాట. ఆ ప్రాపర్టీలోకి వెళ్ళేసేసి 15 పిక్సెల్స్ అని పెట్టి చూసేసాను. ఏమైతే చూద్దాం. నాకు ఆ స్టైల్స్ అన్ని అప్లై కావట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఇక్కడ రాసిన డీబగ్గింగ్ చేస్తున్నాను. ఏం చేశానంటే ఇక్కడ రాసిన ఏదైతే క్లాస్ నేమ్ ఉందో ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడ HTML ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ HTML ఎలిమెంట్లో ఉన్న స్టార్టింగ్ ట్యాగ్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడి = పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ మధ్యలో మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏదైతే క్లాస్ నేమ్ కాపీ చేసుకున్నామో దాన్ని పేస్ట్ చేసుకొని ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యాడ్ అండ్ కావాల్సిన స్టైల్స్ అన్నీ వచ్చేసేసింది అక్కడికి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను, ఈ టెక్స్ట్ అంతా కూడా ఏముంది అంటే ఇంకొక ప్రాపర్టీ వాడి చూద్దాం. ఏంటంటే ఆ టెక్స్ట్ అంతా కూడా అంత బండదిగా కాకుండా ఇంకొంచెం చేద్దాం అనుకున్న స్టైలిష్. దాంట్లో ఏంటంటే ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసేసి ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఎలా ఉందంటే బోల్డర్గా ఉందన్నమాట. బోల్డర్ అని చేశాను. బోల్డర్ అంటే అది మరి పండగ కనపడుతుంది, కొంచెం లైట్గా కనపడాలనుకున్నాను. లైటర్
లైటర్ అనే ప్రాపర్టీ వాడాను. యా, సేమ్ మనకి ఇక్కడ ఉన్నట్లు అక్కడ ఉన్నది కూడా రెండు ఒకేలా కనపడుతుంది. ఓకే డన్. నెక్స్ట్ దానికి ఈ కార్డు ఐటమ్ లోపల ఉన్న నెక్స్ట్ RS 369 అనే ప్రైజింగ్ అనేది ఇద్దాం. ప్రైజింగ్ అనేది ఇవ్వడం కూడా ఒక టెస్టే కాబట్టి ఆ టెస్ట్ ఇవ్వాలి అంటే ఏం చేస్తారంటే HTMLలోనే ఇస్తారు. అలా HTMLలో డెవలప్ చేయాలంటే ఏం చేయాలంటే HTML ఎలిమెంట్ యొక్క సింటాక్ అనేది వాడదాం. దాంట్లోకి వెళ్ళి చేయాలి అంటే ఒక హెడ్డింగ్ కింద ఉన్న టెక్స్ట్ ఏమంటారంటే పారాగ్రాఫ్ అంటారు కాబట్టి దాన్ని పారాగ్రాఫ్గా తీసుకుందాం. పారాగ్రాఫ్లో ఏమని పెడదామంటే RS 369 అనేది ఉండాలి కాబట్టి ఆ కాంటెంట్ని రాసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా డన్, అది వచ్చేసేసింది. ఈ టెక్స్ట్ అనేది ఏముందంటే ఇక్కడ నిండుగా ఉంది, ఇక్కడ ఏమన్నా చిన్నదిగా ఉంది. అందుకోసం ఏం చేద్దాం అనుకున్నానంటే దీనికోసం ఒక రూల్ సెట్ రాద్దాం. ఆ రూల్ సెట్ రాయాలంటే ఏం చేయాలి, డాట్ పెట్టి ఒక క్లాస్ నేమ్ అనేది వాడాలి. ఆ క్లాస్ నేమ్ ఏంది, ఒక దివాలి అనే ఇమేజ్ దివాలి అనే వెబ్సైట్ చేస్తున్నాను. ఆ దివాలి వెబ్సైట్లో బాటమ్ సెక్షన్లోకి వెళ్తున్నాను. దాంట్లో ఒక కార్డ్ అనే ఐటెం తీసుకున్నాను. ఆ కార్డు ఐటెం లోపల ఉన్న ప్రైజింగ్ అనేది ఇవ్వాలి కాబట్టి ఆ ప్రైజింగ్ని డిస్క్రిప్షన్ అనొచ్చు లేదా ప్రైజ్ అని తీసుకోవచ్చు అనమాట, నీ ఇష్టం. ఓకేనా, ప్రైజ్ అని తీసేసుకొని తర్వాత ఏం చేసేసానంటే ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసేసాను. ఈ టెక్స్ట్ మొత్తం కూడా అందంగా మారాలి అంటే మనకి దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటిదంటే ఇక్కడ ఉన్న ఫాంట్ ప్రాపర్టీస్ ద్వారా చేస్తాను. పద్దాకులు రాయం కదా, అందుకని నేను ఏం చేశానంటే కాపీ అండ్ పేస్ట్ అనేది వాడాను. ఇక్కడ లైన్ అనేది ఏమైందంటే స్పేస్ ఎక్కువైంది. ఈ స్పేస్ని తీసేయడాన్ని ఏమంటారంటే ఇండెంటేషన్ అనేది చేసేసాను. ఇండెంటేషన్ చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను, నాకు కానీ రాలేదు. ఎందుకు రాలేదు, ఇక్కడ ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని నేను ఏం చేశానంటే కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి మన HTML ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ HTML ఎలిమెంట్ యొక్క లోపలికి వెళ్ళేసి స్టార్టింగ్ ట్యాగ్ పక్కన CLASS క్లాస్ అని ఇచ్చేసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టేసి ఆ డబుల్ కోట్స్ లోపల నేను ఏం చేసానంటే మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను, వచ్చేసేసింది. కానీ నాకు ఏమైంది అంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా కనపడాలి అనుకున్నాను, సైజు 18 పెట్టేశాను. 18 పెట్టేసేసి ప్లే అరౌండ్ చేశాను, కొంచెం బండకు కనపడుతుంది. ఆ టెక్స్ట్ అంతా కూడా ఎలా ఉందంటే కొంచెం లైట్గా ఉంది, దాన్ని బండదిగా మారుద్దాం అనుకున్నాను. వెయిట్లోకి వెళ్ళేసేసి బోల్డర్ అని ఇచ్చాను. బోల్డర్ అని ఇచ్చి చూసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను, అది బండకు కనపడుతుంది. ఓకే డన్. ఓకేనా, మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఈ కార్డ్ లోపల అలా వచ్చేసింది. కానీ నాకు ఒక చిన్న కాంప్లికేషన్ ఉందన్నమాట. అన్ని ఐటమ్స్ అయితే డెవలప్ చేశాను కానీ ఈ కార్డ్లో ఉన్నట్లు అక్కడ సెట్ చేయలేదు. ఎందుకు సెట్ చేయలేదంటే ఈ కార్డ్లో ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనాయి, అన్నీ కూడా సెంటర్లోకి వచ్చి ఉన్నాయి. సెంటర్లోకి వచ్చి ఉంటే కాదా, సెంటర్లోకి వచ్చి ఉంటే అటన్నిటిని సెంటర్లోకి రప్పించాలంటే ఏం చేస్తాం, ఏం ప్రాపర్టీ వాడడం ద్వారా దాన్ని సెంటర్లోకి రప్పించవచ్చు, ఏ ప్రాపర్టీ వాడచ్చు, ఏ ప్రాపర్టీ, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ద్వారా ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఎక్కడ ఇద్దామనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళేసేసి ఈ ఇమేజ్, ఈ హెడ్డింగ్, ఈ ప్రైస్ ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే కార్డు ఐటెంలో ఉన్నాయి. ఈ కార్డు ఐటెం దగ్గరికి వెళ్ళేసేసి స్పేస్ ఇచ్చేసేసి ప్యాడింగ్ అని రాసేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశానంటే సారీ మిస్టేక్, స్పేస్ కాదు కదా, సెంటర్లోకి రావాలి. అవన్నీ సెంటర్లోకి రావాలంటే ఏంటి ప్రాపర్టీ, టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ వచ్చేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసేసి సెంటర్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అన్నీ కూడా చూడు ఎలా వచ్చేసాను, సెంటర్లోకి వచ్చేసేసినాయి. ఓకేనా, ఓకే డన్. కానీ నాకు ఏమైంది అంటే నేను చూస్తున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్కి, ఇక్కడ నా యొక్క ఇమేజ్కి అక్కడ ఉన్న టెక్స్ట్కి ఏముంది అంటే మధ్యలో ఎలాంటి స్పేస్ అనేది లేదు. ఆ స్పేసింగ్ అనేది రావాలి అంటే ఎలా ఇస్తారు అంటే ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. ఇక్కడే ఇమేజ్కి టెక్స్ట్కి మధ్యలో స్పేస్ రావాలి అంటే మనం ప్యాడింగ్తో చేస్తే రాదనమాట. మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ కనుక వాడేసేసేసి వాల్యూ ప్లేస్లో 10 పిక్సెల్స్ ఇచ్చి చూసేసాను, అప్పుడే స్పేస్ వస్తుంది అనమాట. అప్పుడు ఏమైందంటే ఆ రెండింటి మధ్యలో, ఆ కార్డ్ ఐటమ్స్ మధ్యలో ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇక్కడ నాకేమైంది అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉన్న మన కంటైనర్ చూడు ఎలా ఉంది, కంటైనర్ ఏమైంది,
ఈ కంటైనర్కి ఈ లోపల ఉన్న దానికి మధ్యలో ఏముండాలంటే చాలా స్పేస్ అనేది ఉండాలి. ఆ స్పేస్ అనేది రావాలి అంటే ఏం చేయొచ్చు, ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ద్వారా చేయొచ్చా అంటే ప్యాడింగ్ అనేది చూద్దాం. ఎక్కడైనా కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ లోపల స్పేస్ ఉండాలి కాబట్టి ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశానంటే 10 పిక్సెల్స్ అని ఇచ్చి చూసేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. స్పేస్ అనేది వచ్చేసింది. నాకు ఇంత స్పేస్ కాదు, ఇంకా ఎక్కువ రావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను అంటే ప్యాడింగ్ని 20 చేసేసాను. 20 చేసేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, ఇది కొంచెం బెటర్గా ఉంది. ఓకే, ఉంచుకున్నాను. అలానే ఈ టెస్ట్కి మధ్యలో స్పేస్ అనేది రావాలి అంటే మనం ఏం చేస్తారు అంటే ఒక ప్రాపర్టీ ఉందన్నమాట. కార్డ్ ఐటమ్ లోపల ఒక ప్రాపర్టీ అనేది వాడడం ద్వారా చేయొచ్చు అనమాట. ఏం ప్రాపర్టీ అంటే మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళేసి ఏం చేసింటే 10 పిక్సెల్స్ అని చూసాను. అప్పుడు ఏమైంది అంటే ఆ లోపల ఉన్న టెక్స్ట్ కూడా ఏమైంది అంటే స్పేస్ అనేది వస్తాయి. అది ఏందో తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం కొద్దిగా ఈ ప్రాపర్టీ చివరిలో చూద్దాం. ఇక్కడ దాకా మనం ఏం చేసామంటే ఎస్టర్డే సెషన్ లోపల ఏదైతే చెప్పుకున్నామో ఆ సెషన్లో ఇక్కడ దాకా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఈ కార్డ్ ఐటమ్ అనేది ఏముంది అంటే నాకు ఇక్కడ ఏముందంటే ఒక కార్డ్ ఐటమ్ కాదు, మల్టిపుల్ కార్డ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆ రెండింటిని చేయాలంటే ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ రెండింటిని చేద్దాం, తర్వాత రెండింటిని చేద్దాం. రెండో ఇమేజ్ కూడా చేయాలి అంటే అది ఎలా చేస్తారు అనేది ఒకసారి చూద్దాం. ఎలా చేస్తారు అంటే మళ్ళీ మనం చెయ్యమన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే రెండో ఇమేజ్ కూడా చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా ఏదైతే ఉన్నాయో ఈ రాసిన ఐటమ్స్ అన్నిటిని కూడా ఏం చేస్తానంటే కాపీ చేసేసుకొని ఈ కంటైనర్ ఐటమ్ ఏదైతే చేశానో ఆ ఐటమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి నేను ఏం చేశానంటే పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, రెండో ఐటమ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఐటెంలో ఉన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ని మార్చేసేసి ఎట్లా చేద్దాం అనేది చూసేద్దాం. ఏం చేసేసాము, ఫస్ట్ దానికి ఇమేజ్ అనేది మారిపోవాలి. ఆ ఇమేజ్ అనేది మారాలి అంటే మనకు ఆల్రెడీ మన యొక్క చార్ట్లో ఉందన్నమాట ఇమేజ్. ఆ ఇమేజ్ ఏంటిది, ఇక్కడ ఉన్న ఇమేజ్ కాబట్టి ఇక్కడ ఉన్న ఇమేజ్ మొత్తాన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మన కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి మనం ఇప్పుడు దాకా ఏదైతే డెవలప్ చేసామో ఆ డెవలప్ చేసిన సోర్స్ కాడ ఉన్న యూఆర్ఎల్, ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ని ఏం చేసంటే డిలీట్ చేసేసేసి అక్కడ మనం పెట్టాలనుకున్న యూఆర్ఎల్ని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, డన్, వచ్చేసేసింది. తర్వాత మనకి హెడ్డింగ్ అనేది ఉండాలి. ఆ హెడ్డింగ్ అనేది రావాలి అంటే ఏం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఆ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ కాంటెంట్ రాసుకున్నాను. హైఫన్ ల్యాంప్ అనేది ఉండాలన్నమాట. ల్యాంప్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, దివాళీ హైఫన్ ల్యాంప్ అని వచ్చేసేసింది. ప్రైజింగ్ టేబుల్లోకి వెళ్ళాను. ప్రైజింగ్ అనేది ఎంత ఉండాలంటే 50 రూపీస్ కాబట్టి RS 369లో ఈ 369 తీసేసేసి 50 అని పెట్టేసాను. 50 పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా, డన్, అన్నీ వచ్చేసేసినాయి. ఇప్పుడు నేనేం చేసేసాను, మన యొక్క కంటెంట్ పక్కకు జరగాలి అనుకున్నాను. అలా పక్కకు జరగాలి అంటే ఏం చేస్తాము, లైక్ ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో క్రోమ్ అనేది ఇక్కడికి రావాలనుకున్నాను. ఏం చేశాను, కసర్తో జరిపాను. అలానే మన యొక్క వెబ్ పేజీలో ఉన్న ఈ కార్డ్ అనే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏంటి అంటే HTML ఎలిమెంట్స్. ఈ HTML ఎలిమెంట్స్ ఒకదాని పక్కన మరొకటి రావాలి అంటే దేని ద్వారా జరుపుతాము, ఫ్లెక్సీబాక్స్ అనే ఒక మెథడ్ యూజ్ చేస్తారని చెప్పానా. మనం బూట్స్ట్రాప్లో ఉన్న ఒక ఫ్లెక్సీబాక్స్ అనే ఒక మెథడ్ ద్వారా చేస్తాం. అలా ఫ్లెక్సీబాక్స్ ద్వారా యూజ్ చేయాలి అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఏంటిది అంటే ఇక్కడ ఉన్న ఐటమ్స్ మొత్తాన్ని కూడా ఏంటంటే ఈ రెండు ఐటమ్స్ని మార్చాలనుకుంటున్నాను కాబట్టి ఈ ఐటమ్ పక్కన నేనేం చేయాలంటే ఒక కంటైనర్ తీసుకున్నాను. div ఈ div ఒక div అనే కంటైనర్. ఎందుకు div అని తీసుకున్నాను, ఏవైతే మార్చాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్కి అన్నిటిని కూడా ఏం చేయాలంటే ఆ ఎలిమెంట్స్ ఈ బాక్స్ని మార్చాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఏవైతే మార్క్ చేశానో ఆ ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ని మార్చాలి అనుకుంటున్నాను.
ఆ మార్చాలి అనుకున్నప్పుడు మనం బూస్ట్రాప్ వాడేటప్పుడు బూస్ట్రాప్లో ఒక మెథడ్ ఉందన్నమాట. ఫ్లెక్స్ బాక్స్ అనే ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఏం చెప్తుంది అంటే ఏ ఎలిమెంట్స్ అయితే మార్చాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఏం చేయాలంటే ఒక కంటైనర్లోకి తీసుకోవాలి. అందుకని కంటైనర్ తీసుకున్నాను. ఆ కంటైనర్ని ఏమని పేరుతో తీసుకోవాలంటే ఫ్లెక్స్ కంటైనర్గా తీసుకోవాలి. అప్పుడు ఏమైంది అంటే లోపల మార్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఫ్లెక్స్ ఐటమ్స్గా మారుస్తాయి. అవన్నీ కూడా మారడానికి ఛాన్స్ ఉందన్నమాట. అందుకోసం ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే ఒక ఫ్లెక్స్ బాక్స్ రూపంలోకి మార్చాలి కాబట్టి ఫ్లెక్స్ ఐటమ్స్గా మార్చడం కోసం ఒక కంటైనర్ పెట్టుకున్నాను. ఆ కంటైనర్కి నేనేం చేశానంటే పక్కన స్పేస్ ఇచ్చేసి క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ మధ్యలో ఏం చేశానంటే వీటన్నిటిని కూడా ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్గా మార్చాలి కాబట్టి ఏం చేశానంటే D-ఫ్లెక్స్ అని పెట్టాను. అంటే అవన్నీ కూడా ఏమైందంటే ఫ్లెక్స్ బాక్స్ ఐటమ్స్గా మారిపోయినాయి. లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏమవుతాయి ఫ్లెక్స్ ఐటమ్స్గా మారిపోతాయి. ఓకే డన్. తర్వాత స్పేస్ ఇచ్చాను. ఈ రెండు కార్డులు ఎటువైపు జరగాలి, ఒకదాని పక్కన ఒకటి ఉండాలా లేకపోతే పైన ఒకటి కింద ఒకటి ఉండాలా? ఎయిర్ బెలూన్ పక్కన ల్యాంప్ అనేది ఉండాలి. అంటే ఏ డైరెక్షన్లో జరగాలి? రెండోది హారిజాంటల్ డైరెక్షన్లో జరగాలి. అంటే ఒక ఐటమ్ అనేది ఏ డైరెక్షన్లో జరపాలో చెప్పాలి అంటే ఫ్లెక్స్ బాక్స్ కమాండ్ ఏంటిది ఫ్లెక్స్ -రో అంటే హారిజాంటల్ అంటే రో అనే సింబల్ పెట్టాలి. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేసేసాను నా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉండాలి, మనం తీసుకున్న కార్డులో స్టార్టింగ్లో ఉండాలా కిందకి రావాలా? మధ్యలో ఉండాలి కాబట్టి అప్పుడు ఏందనేది చూద్దాం. జస్టిఫై హైఫన్ ఎక్కడ ఉండాలి మధ్యలో ఉండాలి కాబట్టి కాంటెంట్ హైఫన్ సెంటర్ అని చూద్దాం. సెంటర్ అని ఇచ్చేసేసి ఒక్కసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. యా ఆ ఎలిమెంట్స్ అన్ని ఏమంటే ఒకదాని పక్కకి ఒకటి వచ్చేసేసినాయి. ఓకే, ఈ రెండింటి మధ్యలో నేనేం చేసేసానంటే ఈ రెండింటి మధ్యలో స్పేసింగ్ అనేది ఇవ్వాలి అంటే అప్పుడు ఏం చేస్తారు, ఏ ప్రాపర్టీ ద్వారా చేస్తారు, మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ కనుక ఇచ్చుకున్నాం అనుకో ఆ రెండింటి మధ్య స్పేస్ అనేది వచ్చేస్తుందా, అది ఎలా ఇస్తారనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళేసేసి ఈ కార్డ్ కంటైనర్ లోపలికి వెళ్ళేసేసి నేనేం చేశానంటే మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ వాడదాం. మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి ఒక 10 పిక్సెల్స్ అని ఇచ్చేసాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి ఆ చుట్టూ వస్తుంది అంటే ఇక్కడ ఇవ్వకూడదు తీసేసాను. ఇక్కడికి వెళ్ళిస్తాను. ఇక్కడికి వెళ్ళేసేసి మార్జిన్ అనే ప్రాపర్టీ వాడదాం. మార్జిన్ MARGIN అంటారు అనమాట. మార్జిన్ -10 పిక్సెల్స్ అని చూసేసాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. మంచిగా స్పేస్ వచ్చేసింది. ఇంకొంచెం ఎక్కువ రావాలి అనుకున్నాను. ఇక్కడ ఏం చేశానంటే 20 ఇచ్చాను. 20 ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. యా మంచిగా స్పేసింగ్ అయితే వచ్చేసేసింది. ఓకే డన్ అనుకున్నాను. అలానే ఇమేజ్కి దాని పక్కన స్పేస్ కావాలి అనుకున్నాను. ఈ ఇమేజ్ దగ్గరికి వెళ్ళేసి నేనేం చేసేసానంటే ప్యాడింగ్ అని పెట్టుకున్నాను. ప్యాడింగ్ అని పెట్టేసేసి ఒక 4 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఆ ఇమేజ్ చుట్టూరు కూడా ఏమైందంటే కొంచెం స్పేస్ అనేది వచ్చేసేసింది. ఓకేనా? ఆర్ ఇలా అయినా ఇవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో హెడ్డింగ్ అనే పేరు పక్కన కాబట్టి రావాల్సింది ఇక్కడికి వెళ్ళి హెడ్డింగ్ అనే పేరు పక్కకి వెళ్ళేసేసి ఇక్కడ ఏంది ఫ్లవర్ బ్రేసెస్ అన్ని ఫ్లవర్ బ్రేసెస్ పోయినాయా? సారీ, నేను చేసేటప్పుడు ఉన్నాయిలే, సారీ. యా ఈ హెడ్డింగ్ అనే ఐటమ్ దగ్గరికి వెళ్ళి నేనేం చేయాలంటే మార్జిన్ అనే ఒక ప్రాపర్టీ వాడదాం. మార్జిన్ అని వాడేసేసేసి 2 పిక్సెల్స్ ఇచ్చి చూద్దాం. ఇచ్చి చూస్తే ఏమైంది అంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ పక్కన టెక్స్ట్ పక్కన ఏమైంది అంటే స్పేసింగ్ అనేది వస్తుంది అనమాట. ఇమేజ్కి అండ్ పక్కన ఉన్న ఎలిమెంట్స్ మధ్యలో స్పేస్ రావాలంటే ప్యాడింగ్ అనేది ఇచ్చినప్పుడు కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు అనమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మార్జిన్ అనే ప్రాపర్టీ ఇవ్వడం వలన ఏమైంది అంటే అక్కడ ఉన్న టెక్స్ట్ పక్కన ఇలాంటి చేంజెస్ అన్ని కూడా మనం చేయొచ్చు అనమాట. ఉన్నాయి ఇప్పుడు దాకా చేసిన సెషన్లో ఈరోజు ఏం కార్డులో ఉన్న 2 భాగాలు చేసేసాను. రేపు ఏం చేద్దామంటే ఈ 2 భాగాలు చేసేసి కార్డ్ ఫినిష్ ఇక్కడ చేసి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వసంత, డూ యూ ఎనీ డౌట్స్?
హలో, సార్ ఏమన్నా డౌట్స్ ఉన్నాయా?